ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి తన కృపగల రెక్కల నీళ్ళలో ఆయన మనల్ని దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమి మీద పాప చీకటి కమ్ముకున్నది. సో ఈ యొక్క అంధకారము, అపవిత్రత లోకాన్ని బాగా కమ్ముకునింది. అయితే దేవుడు నీ మీద ఉదయించును, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద నిలుచును అని మొదటి 2 వచనాలు మనకు తేటగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గాడ్స్ ద లార్డ్ ఆఫ్ యెహోవాస్ గ్లోరీ రైజెస్ అపాన్ యూ. దేవుని మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. సో దేవుడు నిన్ను పురికొల్పుతున్నటువంటి వేళలోనే ఆయన అంటాడు 2వ వచనంలో, అటు చూడు లోకంలో చూస్తే పాప చీకటి అలుముకుంటూ వస్తుంది. భయంకరమైనటువంటి పాప చీకటి, కటిక చీకటి లోకాన్ని అలుముకుంటూ వస్తున్నటువంటి సమయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. అదే సమయంలో తన ప్రజలైనటువంటి నీకు, నాకు, మనకు ఆయన విశ్వసించిన వారికి ఏమవుతున్నాడంటే, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ తేజస్సు నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, లోకాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లోకంలో పాపము, చీకటి, అంధకారము, అపవిత్రత, భయంకరమైనటువంటి దేవుణ్ణి గుర్తించలేనటువంటి అంధకారపు జీవితాలు. ఈ రోజుల్లో కూడా చాలామంది భయానకమైనటువంటి రీతిలో తమ జీవితాల్లో దేవుడు లేడు అని కొంతమంది, దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదని మరికొంతమంది ఏమో దేవుడు ఇదిగో నేను దాంట్లో చూస్తున్నాను, దీంట్లో చూస్తున్నానని మరికొంతమంది, దేవుడిని దేవుడిగా వారు గ్రహిస్తూ కూడా దేవుణ్ణి మహిమపరచినటువంటి వాళ్ళు కొంతమంది, దేవుణ్ణి గుర్తెరిగి దేవునికి చెల్లించవలసిన ఘనతను దోచుకుంటున్నటువంటి వాళ్ళు మరికొంతమంది. ఇలాగా అటు క్రైస్తవంలోనూ ఇటు క్రైస్తవేతరుల్లోనూ మనం ఇలాంటి గ్రూపులు మనం చూస్తాం. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళని మనం చూస్తాం. దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు అని దైవజనుడు పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. అంటే వారు కొంతమందికి దేవుడు తెలుసు కానీ ఆయనగా ఘనపరచలేదు, మహిమపరచలేదు, తమ వాదములు ఎంతో వ్యర్థులైపోతున్నారు అనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో లోకంలో పాపపు చీకటి, భయంకరమైన అంధకారము, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, కక్షలు, ఒకరినొకరు చంపుకోవటాలు, ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒక దేశంలోనే ఒక రాష్ట్రం మీద మరొక రాష్ట్రం, ఒక కులం మీద మరొక కులం, ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం, ఇలాగా భయంకరమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి సమాజం మన కళ్ళతో చూస్తున్నాము, చూడబోతున్నాం కాదు, చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. పాప చీకటి లోకమంతా కమ్ముకుంటా వస్తున్నటువంటి వేళలో ఆయనను నమ్మినటువంటి ఆయన ప్రజలతో నిరీక్షణ లేకుండా బలహీనులై సొమ్మసిల్లిపోతూ మాకే ఇన్ని కష్టాలు ఈ విధంగా ఉన్నాయి అన్నటువంటి ఆవేదనలో ఉన్న ఆ హృదయంతో దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి ప్రకాశించు, లెమ్ము తేజరిల్లు, నువ్వు లేచి ప్రకాశించు, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది, దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి అపవిత్రమైనటువంటి భిన్నమైనటువంటి దేవునిగా ఎరగక తమకి ఇష్టమిచ్చినటువంటి రూపాల్లో దేవుని చూస్తున్నామన్నటువంటి ప్రజానికి మధ్యలో దేవునికి మనం సాక్షులుగా నిలబడవలసినటువంటి, నిలిచి ఆయనకి మహిమ తీసుకురావాల్సినటువంటి సమయం ఆసన్నమే. అందుకని ఆయన ఈరోజున నిన్ను పురికొల్పుతున్నటువంటి మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, హల్లెలూయా, యెహోవా మహిమ నీ మీద ఉదయించును.
దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా బాధపడుతూ, వేదన చెందుతూ, కన్నీళ్లతో, దుఃఖంతో సమస్యల గురించి చింతిస్తున్నావా? అనారోగ్యాన్ని గురించి చింతిస్తున్నావా? నీ యొక్క వేదన బాధన పరిస్థితులను బట్టి నాకెవరున్నారు, నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటున్నావా? నిశ్చయముగా దేవుని ప్రకాశం నీ మీద ఉదయిస్తుంది. ఎప్పుడైతే చెరసాల్లో ఖైదీల మధ్య నిద్రపోతున్నటువంటి ఆ పేతురుకి దేవదూత రాగానే ఆ గదంతా ప్రకాశమానమైనట్లుగా, ఆ ప్రకాశమానంలో ఏం జరిగింది? ఆ దేవదూత రావటంతోనే ప్రకాశం వెలుగుతో ఏమైంది తెలుసా? పేతురుకున్నటువంటి ఆ సంఖ్యలన్నీ ఊడిపడిపోయాయి. దేవదూత ముట్టి ఓడగొట్టలేదు. దేవుని దూత యొక్క ప్రకాశం చెరలో ఉన్నటువంటి తన బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క బంధకాలన్నీ ఊడిపోయాయి. హల్లెలూయా! ఈరోజు నా దేవుని యొక్క మహిమ, దేవుని ప్రకాశం నీ మీద ఉదయిస్తున్నటువంటి వేళ నీకున్న ప్రతి భారం, నీకున్న ప్రతి కట్లు, నీకున్నటువంటి ప్రతి బంధకాలు, వేదన, అటు శారీరకంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఉన్న ప్రతి ఆ చీకటి బంధకాలన్నిటినీ, వేదన బాధలన్నీ ఆయన తన వెలుగు ప్రకాశంతో తొలగించేస్తాడు. హల్లెలూయా! ఆయన నీకు దగ్గరకు వచ్చి అబ్రకదబ్రా ఇవేం చెప్పడు, ఇవేం అండ. ఆయన రావటం ఆయన వెలుగుతోనే, ఆయన ప్రకాశముతోనే నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి లేచి దేవుని కోసం, అయ్యా నువ్వు నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, నేను నీ యొక్క మహిమను, నీ తేజస్సును అనేకులకు తెలియచేసేటట్లుగా నన్ను బలపరచు అని చెప్పి నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే నిత్యముగా ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్ర. యువతి కాలమందు నాయన అలసిపోయినటువంటి, వేదనతో కృంగిపోయినటువంటి మా బ్రతుకులలో మీ అమూల్యమైనటువంటి దయగలిగిన మీ వాక్కు ద్వారా, ఆదరణకరమైన మీ మాటల చేత మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అని మీ యొక్క లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. లోకంలో అయితే భయంకరమైన చీకటి, ప్రజలలో, దేశాలలో ఎంతో భయంకరమైనటువంటి అయ్యా అగాధాలు సృష్టించబడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మా మీద మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమ, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఆశ్రయించి మీ మార్గాల్లో నడుస్తున్న నీ ప్రజలైన మా మీద కలిగి ఉన్న మీ యొక్క దయా వాత్సల్యత ప్రభా మమ్మల్ని ఈ విధంగా ఆనందింపచేశారు, ధైర్యపరిచారు, సమాధానం నెమ్మది మీరు కలిగింపచేశారు. నిత్యముగా మీ వెలుగు ద్వారా చెరలో ఉన్న మీ దాసులు పేతురు గారి యొక్క సంఖ్యలన్నీ ఏ విధంగా అయ్యా ఊడిపడిపోయాయో ఆ విధంగా ఉదయకాలమందు అయ్యా నీ బిడలైన మా మీద అయ్యా మీ యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా మా యొక్క ప్రాణాత్మ శరీరాలు ఉన్న ప్రతి బంధకాలు మీ నామంలో తెగిపోవును గాక, మీ నామంలో దూరమగును గాక, మీ రక్త ప్రోక్షణ ద్వారా సమాధానం నెమ్మది కలుగును గాక. అద్భుతం చేయండి. కృపయు కాపుదలిచ్చి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజంగా ప్రభు మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరుస్తాడు. ఆయన యొక్క మహిమ తేజస్సు మన మీద ఉదయించుచుండగా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన దీవించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దయచేసి అనేకులకి షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప తోడుగా ఉండండి.